బొట్టు పెట్టుకోండి. మంగళం 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 మంగళం. ఇవాళేం దేవుడు? జాంబవంతుడు. ఓసిని పూజ పుట్టింటికెళ్ళ జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొట్టు వస్తుంది ఒంటి నిండా. జాంబవంతుడికి పూజ చేస్తే జాంబవంతుడికి అంగదుడికి ఎవరు పూజలు చేయరే. రాయ్యా ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇక చుట్టుకుంటుంది. ఏయ్యా ఉత్తరం పొత్తరం లేకుండా ఎట్లా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? పొట్టెలు వాచింది మా అయ్యా. నీ మొహం పిండి కట్టు కట్టయితే పోతురా. ఏది ఏది బాయిలేరుగా? ఈ ఏలు కాదు మావయ్య. కాలేదా? కాదు మా అయ్యా, కడుపులో ఏలు. కడుపులో వేలా? కడుపులో ఉండే వేళ్ళు కాదురా, పేగులు. పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మా అయ్యా. కడుపులో ఏలంటారా నీ మొహం ఎరియదమని. ఓ అదే అపెండిక్స్ వాచిందన్నమాట. ఊరుకుంటే ఏలు కాస్త రోలంత అవుతట మా అయ్యా. ఏందిరా అయ్యేది? అదైతే మాత్రం మనం కానిస్తామా ఏంది? నాకు తెలిసిన పెద్ద పేరున్న ఓ డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్ రావు. మరి పెద్ద పేరు అన్నావు. పెద్ద పేరంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకెందుకురా ఇదంతా? నీకు రోగం నేను అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్య. బాగున్నానయ్యా. ఏ దేవుడిది? ఎలుక. ఎలుక? గణపతి వాహనం. నీ వాహనం మండ. ఇప్పటిదాకా దేవుళ్ళు చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చూస్తున్నావట. మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్. అత్తే భలే ఉంది కదా మాయా. అందుకు నీ కడుపులో ఏలొచ్చింది. వేరేంటి గుర్తొచ్చింది? ఏం పర్లేక మాయా. అపెండిసైటిసే కదరా, కంట్లో నరుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్నే కట్టుకుని. బావా, నాకు కూతురు పుట్టగానే నీకు కోడలు పుట్టింది అని నేనే అన్నాను. కానీ అది పెరిగి పెద్దయి చదువుకుని నాకు ఫారిన్ సంబంధం కావాలి అని అడిగింది. దాని మాట కాదనలేకపోయాడు. క్షమించు బావా. నా కోడలు కావలసిన పిల్లని నాకు కాకుండా చేశావు. దీని మూలంగా రేపు నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఏ మొహం పెట్టుకుని క్షమించమంటావు? అది కాదన్నయ్య, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని మన్నించండి. ఈ పెళ్లికి రండి, వధూవరుల్ని ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దగా ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించండి. సరే, నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మగ పెళ్లి వాళ్ళకి విడిది మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. ఈ పెళ్లి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఏమంటావు? అంతకంటే కావాల్సింది ఏముంది బావా? కస్తూరి రంగారావు మనసు గన్నపూస అని అందరికి తెలిసిందే కదా. ఇదిగో కార్డు తీసుకో బావా. ఏంటండి మీరు? మీకు అసలు గుర్తుందా? ఒక్కగానొక్క కొడుకురావు నువ్వు నాకు. నీకే ట్రై కర్మ. నువ్వు నా ఒక్కగానొక్క అమ్మవు. నువ్వు నా ఒక్కనొక్క. ఏం లాభం? నేను ప్రేమించిన ఆ బాలాని ఆ బాలాజీ గారు పెళ్లి చేసుకుంటుంటే మన ఇల్లు విడిదికి ఇచ్చావు సిగ్గు లేకుండా. అది కాదురా. ఏది కాదు? మన ఇల్లేమో విడిదికి ఇచ్చాయి, నా రూమ్ ఏమో శోభనానికి ఇచ్చాయి, మన ఆస్తిపాస్తులు మొత్తం వాడి పేరు మీద రాసిచ్చాయి. ఇది అనవసరంగా నీ బిడ్డ. ఆ బాలాజీ వల్ల నాకు పుట్టినా బాగుండేది కదా మమ్మీ. బాలా నేను హ్యాపీగా డైలీ. నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. మన ఇల్లు వాళ్ళకి విడిదిగా ఇస్తానన్నది ఆ బాలాజీ గారిని దాచేసి వాడి బదులు నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికేరా. అంటే కిడ్నాపా? ఇంగ్లీష్ లో కిడ్నాప్ అన్నా మన లెక్కలో మూటగట్టి మూలబడేయటమే. చూడు, పెళ్లి టైంకి పూలదండల మొహానికి అడ్డం వేసుకుని విడిదింట్లోంచి బయలుదేరి పెళ్లిపేటల మీద కూర్చుని మూడు ముళ్ళు వేసేసాయి. విషయం తెలిస్తే మనందరినీ నల్లగొడతారు. ఏం చేస్తారో పీక్కోవాలి. చూడు, సంప్రదాయం అంటే పడి చచ్చే కుటుంబం వాళ్ళది. తాళి తెంచి పారేయలేరుగా. అబ్బో అబ్బో అబ్బో, నా డాడీ, నా నాన్న, నా బంగారం, నా కన్నయ్య, నా కూర్చులు, నా మమ్మీ, నా డాడీ, నా మమ్మీ, నా డాడీ. రండి అలా కూర్చోండి. గుర్తుందా నీకు? ఆయన ఎవరు? మంగళగిరి మండల ప్రెసిడెంట్ కాజా నాగేశ్వరరావు గారు. ఆయన కుర్చీ వేస్తావా? సోఫా వేయాలని తెలీదు? సోఫాలు లేవు సార్, కుర్చీలే ఉన్నాయి. ఆ మొక్క నేను తనడానికి ముందు చెప్పాలి. ప్రెసిడెంట్ గారు కూర్చోండి. మర్యాదలు నేర్చుకోండి రా. సోఫా లేకపోతే చీరాలని తేవాలి. అడ్డగాడిదా. వస్తున్న బంగారం. ఐ లవ్ యూ బంగారం. ఈ రోజు పెళ్లి, రేపు రాత్రికి నిన్ను మామూలుగా ఉండదు.
ఏరా నీకు బాలా త్రిపుర సుందరి కావాల్సి వచ్చిందా? ముగ్గురు కాదండి, ఒక్కరేనండి. అసలు నీ హైట్ ఏంట్రా? హైట్ కు మ్యారేజ్ కు సంబంధం ఏంటండి? కదా పెళ్లి కదా గోన్ సంచి తీసుకురావడానికి. ఎరా సంచి ఇన్ని లోపలికి కట్టేద్దాం. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి ఆగండి, నేను మీకు పెళ్లి కొడుకుని ఇచ్చేస్తా. నువ్వే కదరా పెళ్లి కొడుకు? నేను ఒరిజినల్ పెళ్లి కొడుకుని కాదండి. అదేంట్రా? ఇది మా ఇచ్చిన ఏదో ఐడియా అండి. ఒరిజినల్ పెళ్లి కొడుకు కిడ్నాప్ చేసి లోపల దాచిపెట్టారండి. ఆ ప్లేస్ లో నేను వెళ్ళి బాలను అనుకున్నానండి. మీరు నన్ను వదిలేస్తే నన్ను వదిలేస్తారండి. ఎక్కడ వాడు? లోపల ఉన్నాడండి. ఏమండి ఏమండి పెళ్లి కొడుకు మన అబ్బాయి కాదండి. మన అబ్బాయి ఏమో. పద ఇంటికెళ్ళి చూద్దాం. అలాగే. దయచేసి వినండి. ఈరోజు ఈ పెళ్లి ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం ఈ ముగ్గురు. వీడిదింట్లో ఆ రంగారావు నన్ను కట్టేసి వాళ్ళ అబ్బాయిని బాల త్రిపుర సుందరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సమయానికి వీళ్ళు అక్కడికి రాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. ఈ సందర్భంగా మా పెళ్లి కారకులైన వీళ్ళని సన్మానించుకోవడం నా బాధ్యత. పంతులు గారు దండలు తీయండి. అదే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పక్కరా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ అంజీ. ఈ ముగ్గురితో మేమిద్దరం ఫోటో తీయమ్మా. ఆ ముగ్గురిని నరికి ముక్కలు చేసి అరేరా వేసే అంతే. దుర్మార్గులారా, నా బాల నాకు కాకుండా మీకు కాకుండా తొక్కలో బాలాజీ గారికి ఇచ్చి పెళ్లి చేశారు కదరా. ఈ పాటికి నా బాలాన్ని నేను పెళ్లి చేసుకొని శోభనానికి రెడీ అయ్యేవాడిని కదరా. నన్ను కళ్ళు కాపాడుకు పరిమితం చేసింది కదరా మీ అబ్బా కడుపులో పాడపిచ్చినాలు గారు. మనందరి పరిస్థితి అంతే బాబా. ఇప్పుడు ఆ బాలాజీ గారు దొరికితే ఇంకమ్మా. నీకు చెప్పిన పని ఇంకా ఫినిష్ చేయకుండా ఎక్కడ చచ్చావురా? మా చెల్లి రూమ్ లో ఉన్నాను బాస్. అప్పుడే చచ్చావా? లేదు బాస్, పోలీసులు వెంటబడుతుంటే చచ్చినంత పని తప్పించుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. వ్యాలంటైన్స్ డే కల్లా బాంబ్ బ్లాస్ట్ పని పూర్తి చేయాలి, లేదా నీకు ఆ మార్చులు రూమే గతి. ఓకే బాస్. సిస్టర్, ఆ 3వ నంబర్ పేషెంట్ని రూమ్లో షిఫ్ట్ చేయండి. ఓకే? ఎస్ డాక్టర్. హాయ్ టీనా డార్లింగ్, ఐఎమ్ డాక్టర్ రావ్ హియర్. రాత్రి వద్దామని అనుకున్నాను బట్ లేట్ అయిపోయింది. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? చెప్పు. చేస్తాను. ఇవాళ డెఫినెట్గా వస్తాను. అయ్యో ఏమయ్యా, కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. పైగా బ్లాక్ గ్లాసెస్ ఒకటి. సారీ. బుద్ధి లేకపోతే సరే. ఎదురుగా వచ్చే వాళ్ళని చూసుకోరా. డోంట్ రిపీట్ ఇట్. సారీ. సారీ డియర్. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. ఆయన తిరుగుతూ అది అక్కర్లా. చేయి. మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పుంటున్నాడు సార్. ఐసి. ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసి. ఏం సార్ మూతట బిగుచు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్.
థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ. ఓకే. నర్స్, పేషెంట్ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా. నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. అంటే ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. మీరు బతికేట్టు చూడు. సార్ మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. డాక్టర్ గారు అయ్యో ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ ధర సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం సెల్ మర్చిపోయింది, బయట కాదు పేషెంట్ పొట్టలో.